నా పేరు అశోక్ అండి. చెరిపల్లి అశోక్ అంటే అందరికి అర్థమవుతుంది. చెరిపల్లి అశోక్ నా పేరు. మా ఇల్లుకి ఇక్కడికి పక్కకే ఈ స్కూల్ వెనకాలనే ఉంటుంది. జరగొట్టిందే మీరు పొద్దున్నాక అన్నీ ఉంటారు మా ఇంట్లోనే. లంచ్ టైం ఏంటంటే వీళ్ళు ఇంట్లో తినిపోయేది, మా ఇంటికి వచ్చి తినేటోడు. పొద్దున టిఫిన్ చేసిన ఇంటికి వచ్చి ఎవరు అడగలేదు, గిన్నెలు చూసులే ఏం తిన్నారు, ఏం చేసినారు మీ అమ్మ అనేది అందరూ. నా పేరు అశోక్. నేను ఇక్కడ 9th క్లాస్ వరకు చదువుకున్నాను. 9th తర్వాత నేను 10th క్లాస్కు వేరే స్కూల్కి వెళ్ళడం జరిగింది. అయితే మన స్కూల్కు ఆ స్కూల్కు కొంచెం ఒక డిఫరెంట్ చెప్తాను నేను ఫస్ట్. అయితే 9th వరకు చదువుకున్నాను. సార్తోటి అనుబంధం బాగానే ఉండేది. అన్నీ అయిపోయిన తర్వాత 10th స్కూల్కు వేరే వాళ్ళు తీసుకెళ్ళారు నన్ను. స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ జాయిన్ అయినాను. 2 days తర్వాత పోయిన తర్వాత సార్ అందులో ఒక సార్ వచ్చేసి, అరే గాడెందుకు కూర్చున్నారా, గాడ కూర్చోపోని అన్నాడు. నేను పరిచయం అయినా ఫస్ట్. అరే రాంటండి ఏందని నేను పరిచయం. ఇంతవరకు మీరు గుర్తుండదో కానీ ఇంతవరకు సార్ వాళ్ళు కూడా టీచర్స్ సార్ కానీ ఒక్క స్టూడెంట్ కూడా రానరు. అది ఒక్కటి మన స్కూల్లో ఉంది. నేను అడిగితే అరే అక్కడ ఎందుకు కూర్చున్నారా, గాడ కూర్చోపో అన్నాడు. అది నన్ను రాంటండి ఏందని నేను పరిచయం. తక్కువ అరే ఇద్దరు రాంటాడు ఉంటుంది అన్నాడు. ఆడ అప్పంచలు చదువుతాడు. వాడు ఎప్పంచలు చదువుతాడు, వానికి అలవాటైంది, నాకు కాలే. అది రాంటానే సరే ఒక్కటి ఈసారే కావచ్చు సరే అని అనుకున్నా. మొత్తం బ్యాచ్ అది అంటారు అందరు. అరే ఈ స్కూల్లో ఏంది ఇట్లా మాట్లాడుతాను. మా సార్లు అక్కడ నేను 9th క్లాస్ వరకు చదువుకున్నా, ఇంతవరకు నన్ను రానలేదు వీళ్ళు. టీచర్లైనా సార్లైనా ఎవరైనా కానీ రానలేదు, నన్ను రాంటారేందని నేను పరిచయం అయ్యాను. సరే ఓకే అయిపోయిందని ఏదో రకంగా వెళ్ళ తీసినాను. ఇక నా స్టడీ గురించి చెప్పాలంటే కొంచెం కష్టంగానే పడ్డా చదువులలో కూడా. నన్ను కొట్టాను సార్ లేరు, నన్ను కొట్టాను ఫ్రెండ్స్ లేరు, కానీ అందరు ఉన్నారు, అందరు కొట్టిర్రు, అందరు చేసిర్రు నన్ను. అయిపోయిన తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంటర్ వచ్చేసి హన్మకొండలో చేసినాను. హన్మకొండ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత డిగ్రీ కూడా హన్మకొండ చేసినాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2004లో నాకు సిటీ ఫైనాన్స్లో జాబ్ వచ్చింది. అప్పుడు రికవరీ బ్యాచ్ జాబ్ వచ్చింది, చిన్న జీతమే, అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత 2008లో యాక్సిస్ బ్యాంక్లో జాబ్ వచ్చింది, కోంపల్లి బ్రాంచ్. 2008 అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేసిర్రు. కరీంనగర్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ నుంచి వెళ్ళి ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. కరీంనగర్ బ్రాంచ్లోనే 13 years ఒకటే బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాను సార్. 2012లో జాయిన్ అయ్యాను. టిల్ కంటిన్యూ హెచ్డిఎఫ్సిలో సీనియర్ మేనేజర్, అలా ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. ఫస్ట్ 2012లో ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు సీనియర్ మేనేజర్ అక్కడ కామన్ బ్రాంచ్లో. ఓకే, తర్వాత ఇక నా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఏం లేదు, అంతేనా? అంటే ఇంకొకటి ఏంటంటే ఇల్లొకటి, నేను చదువులో ఇక్కడ కొంచెం పూర్గానే ఉండేది కావచ్చు. 10thలో కూడా అయింది, ఇంటర్లో కూడా కొంత అట్లే ఉండేది. కాకపోతే ఇక్కడ చదువుకున్న చదువు సార్ వాళ్ళు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో నా ఉద్యోగంలో ఉపయోగపడుతున్నాయి. అవి నా ఉద్యోగంలో ఉపయోగపడుతున్నాయి. చదువుకున్న వాటి కాకుండా నేను ఇప్పుడు ఏది కస్టమర్లతోటి కానీ నా కొలీగ్స్ తోటి కానీ నేను ఎవరితోటన్నా మాట్లాడినా ఏం చేసినా కానీ నాకు చదువులు ఉపయోగపడకుండా కానీ వీళ్ళు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో నా ఉద్యోగంలో ఉపయోగపడుతున్నాయి. నేను ఇప్పుడు కొంచెం ఒక చిన్నగా అంత కాకుండా కానీ ఎంతో కొంత లెవెల్లో ఉన్నాను. నాకు 2010లో మ్యారేజ్ అయింది. నాకు 2 బాబులు, ఒక పాప. బాబు పేరు వచ్చేసి జయదీపు, మా బాబు చిన్న బాబు పేరు వచ్చేసి ప్రణషు, పాప పేరు కృతిక్ష, ముగ్గురు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇలా నా దురదృష్టం ఏంటిదంటే చాలా మంది అన్నారు ఈ రమేష్ నగర్ గురించి. అంటే అందరు నేనంటే అందరికీ తెలుసు. రమేష్ నగర్లో ప్రతి ఒక్కరు మా నాన్న దగ్గరికి వచ్చి మా నాన్న తలుచుకోవడం నాకు ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ ఇది మాత్రం. అయితే మా నాన్నగారు సింగరేణి జాబ్ చేసినప్పుడు ఇక్కడ రమేష్ నగర్లో అందరూ తెలుసు. అంటే ఏదో తిరిగిన వాళ్ళు అందరినీ నాకు తెలుసు. అంటే ఆ బ్యాచ్లో తిరిగిన బాగా నేను. చాలా మంది వాడవాళ్ళందరూ అది అన్నారు, నీ కొడుకు ఎదగడు, వీడు లంగ తయారవుతాడు అది అన్నారు, చాలా మట్టుగా అన్నారు. మా నాన్న కూడా
చెప్పిండు. కానీ మా నాన్న అప్పటికి కూడా ఒక్క మాట నువ్వు లంగవైతావని నాతో అనలేదు, నువ్వు మంచిగా అయితే అనుకుని నాతో అనలేదు. కానీ ఒక్క మాట అనుకుంటా ప్రతి ఒక్కరు వేరే వాళ్ళు అయితే అంటే బరగ దెబ్బలు పడేటి, కష్టంగా ఎందుకు చదవరా అని చెప్పేసి కొట్టేటోళ్ళు. ఇటు గురువులైనా కానీ అటు నా తల్లిదండ్రులైనా కొట్టలేను నన్ను. కానీ నేను ఎదిగినప్పుడు మా నాన్న నా దగ్గర లేడన్న బాధ, అదొక్కటి జీవితంలో ఒకటి నాకు బాధ మిగిలిపోయింది. నేను ఎదిగే టైంలో నేను ఒక మంచి పొజిషన్లోకి వచ్చే టైంకి మా నాన్న నా దగ్గర లేడు. అదొక్కటి నా జీవితంలో మరపురాని విషయం సార్. కాకపోతే ఇంత ఎదగడానికి కారణం ఏంటిదంటే ఇక్కడున్న బేసిక్స్ ఏదైతే మీరు చెప్పారో మీరు చెప్పడం వల్లనే ఇంత ఎదగడం జరిగింది. అట్లనే మన విజయ్ సార్ గురించి చెప్పాలంటే ఒకటి, అప్పుడు ఇంగ్లీష్లో మన శంకర్ సార్ ఉండే, ఇంగ్లీష్ చెప్పిండు, అది అయిపోయింది. సార్ 7th వచ్చినట్టున్నారు. 7th సార్ 9th క్లాసునా? 9th వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతా అంటే బాయ్ ఏం మాట్లాడుతుంటారు బాయ్ అంటే నేను అనుకున్నా, అంటే మనసులో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అప్పటికి అంటే మీ డాడీకి నాకు అనుబంధం వేరే ఉండేది, మీ డాడీకి మీ బ్రదర్కు అనుబంధం నాకు వేరే ఉండే. అప్పుడు పొలిటికల్గా ఉండే వాళ్ళ డాడీ. అప్పుడు మా నాన్న వాళ్ళ బాగా దోస్తులు అయితే అది ఘోరంగా ఉండేది. ఇక అయిపోయింది, ఇక ఈ 2 లైన్లు చదువుతా, 3 లైన్లు దెబ్బలు పడతా, ఖచ్చితంగా దెబ్బలు పడతా అని డిసైడ్ అయిపోయింది. కానీ అప్పటికైనా ఏదో రకంగా చదివేది, 2-3 లైన్లు అయినా కానీ గిట్టేది అని చెప్పడే ఉండేది మేడం కూడా. కానీ దెబ్బలు కూడా కొన్ని పడేది, అది మాత్రం వాస్తవం, దెబ్బలు కూడా పడేది. ఆ తర్వాత రవీంద్ర సార్ కూడా నిజంగా చెప్పాలంటే చాలా సైలెంట్గా ఉంటాడు సారు. సైలెంట్గా ఉండి కామ్గా ఉండి ఏదైనా కానీ విషయం దగ్గరుండి ఉండి చెప్పేవాళ్ళు అని సారు ఉండేది. ఇంకోటి కనకరాజు సార్, అది మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఊరికి ఆయన దగ్గరికి వచ్చి కాంగో నేర్చుకుంటాడు. నేను సార్ దగ్గరికి వచ్చి కాంగో బాగా మస్తు ఎక్సలెంట్ కొడతాడు సార్ మాత్రం, కనకరాజు సారు. ఆయన దగ్గర ఎప్పుడన్నా ఈడ సార్ వాళ్ళు ఏమైనా కొట్టినా ఏమైనా చేసినా కానీ ఆ సార్ దగ్గరికి వచ్చి కాంగో దగ్గర కూర్చొని ఫస్ట్ అది నువ్వు ఓడికించాలన్నా కానీ నేను పోకపోయేది, అంటే నువ్వు ఓడికించాలన్నా కానీ నేను పోకపోయేది. కాంగో దగ్గర సార్ దగ్గర అదొక అంటే దాన్ని చేయడం వల్ల ఆయన ఏంటంటే డైరెక్ట్ ఈ మ్యూజిక్ తోటి ఇప్పుడు ఎంత బాధ ఉన్నా కానీ ఆయన కొట్టిన మ్యూజిక్ తోటి కొంచెం మనశ్శాంతి మంచిగా అనిపించేది. దానివల్ల కొంచెం ఆయన దగ్గర పోయినాను. ఓకే, ఇక బాగా అయిపోయిందని వాడు ముందే చెప్పింది. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది అవకాశం ఇచ్చినందుకు. పెద్ద మనిషి పోతే వీలేటట్టున్నాడు. ఆడపు సతీష్ గారికి కృతజ్ఞతలు.